Hello everyone, welcome back to my channel Sirisha Physics అండి. సో సిక్స్ఎం లో మన రిమైనింగ్ షార్ట్స్ ప్రిపేర్ అవుదాం అండి. ఇవాళ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో రైట్ షార్ట్ నోట్స్ ఆన్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్. సో ఏ సిస్టమ్ దట్ రిప్రజెంట్స్ ఏ నెంబర్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ 16 డిజిట్స్. 16 డిజిట్స్ ఉంటే హెక్సాడెసిమల్ సిస్టమ్ అని అంటాం. చూడండి అన్న, డెసిమల్ అంటే 0 to 9, 10 వచ్చినాయి కదా, దాన్ని డెసిమల్ అంటాం. హెక్సా అంటే 16 అనమాట. ఓకే, అంటే మనకి 0 to 15 నెంబర్స్ ఉన్న సిస్టమ్ ని హెక్సా డెసిమల్ సిస్టమ్ అని అంటాం. ఓకే, సో 0 to 9 డెసిమల్స్. ఓకే, నెక్స్ట్ 10, 11, 12, 13, 14, 15 ని ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తామంటే 10 అంటే ఏ ఆల్ఫాబెట్స్ లో మెన్షన్ చేస్తాం, 11 అంటే బి, 12 అంటే సి, 13 డి, 14 ఈ, 15 ఎఫ్ అనమాట. సో మనకి హెక్సాడెసిమల్ సిస్టమ్ లో ఏముంటాయనన్నా 0 to ఎఫ్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్ ఏమంటామంటే హెక్సా డెసిమల్. 0 to 15, 15 అంటే ఎఫ్ అనమాట. ఓకే, 0 కూడా కౌంట్ చేస్తున్నాం కాబట్టి మనకి టోటల్ 16 నెంబర్స్ వస్తాయి అనమాట. ఓకే, సో అది ఎట్లా ఏంటనే చూడండి అన్న. ఏ సిస్టమ్ దట్ రిప్రజెంట్స్ ఏ నెంబర్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ 16 డిజిట్స్ దట్ ఈస్ 0, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. తర్వాత ఏమి ఇచ్చిండు, ఏ బిసిడిఈ అండ్ ఎఫ్ ఈజ్ నోన్ యాజ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, యాజ్ ద హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ యూజెస్ 16 డిజిట్స్, ద బేస్ ఆర్ రాడిక్స్ ఆఫ్ ద హెక్సాడెసిమల్ నెంబర్ ఈజ్ 16. బైనరీకి బేస్ ఏమొస్తుంది, 2 వస్తుంది. డెసిమల్ కి 10 చూపిస్తాం. ఈ హెక్సాడెసిమల్ కి బేస్ ఏమొస్తుంది అన్న, రాడిక్స్ కానీ బేస్ ఏదైనా అనొచ్చు, 16 వస్తుంది అనమాట. ఓకే, సో ఈ టేబుల్ లో చూస్తే టేబుల్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెసిమల్, బైనరీ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డెసిమల్ నెంబర్స్, తర్వాత బైనరీ నెంబర్స్, తర్వాత హెక్సాడెసిమల్ నెంబర్స్. ఈ బైనరీ నెంబర్స్ అనేవి మీకు నోటికి వచ్చేయాలండి. 16 వరకు, 0 to 16 వరకు బైనరీ నెంబర్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో డెసిమల్ లో 0 అంటే బైనరీలో 0, 0, 0, 0 4 డిజిట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ 16 రావాలా. 16 అంటే ఎంతనా, 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 8 plus 4 12, 12 plus 2 14, 14 plus 1 15. అవునా? సో మనకి ఎంత రావాలి, 15 అంటే 11, 11. లాస్ట్ నెంబర్ చూడండి, 11, 11 అంటే 15 వచ్చిందా. సో 2 cube, 2 square, 2 power 1, 2 power 0 అన్ని మిక్స్ చేసి అన్ని యాడ్ చేసి ఎంత 15 వస్తుందా. ఈ టేబుల్ గుర్తుండాలా. ఇది 0 కి ఈక్వల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 9. 10 అంటే ఏ అంటాం, 11 బి, సి, డి, ఈ, ఎఫ్. ఇక చూడండి, యాడ్ చేయండి. 4 డిజిట్స్ లో తీసుకొని ఇవి మొత్తం మీకు రావాలి. 0 to 15 వరకు ఈ టేబుల్ మీకు రావాలి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, ఏ హెక్సాడెసిమల్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ B246. రాడిక్స్ ఎంత ఉంది, 16 ఉంది. సో ఇట్స్ ఏ హెక్సాడెసిమల్ నెంబర్ అనమాట. అండ్ ద వెయిట్ వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పవర్ ఆఫ్ 16 లో చెప్తాము. అదే బైనరీ అయితే ఎలా చెప్తాం, 2 పవర్ చెప్తాం కదా. ఇక్కడేమో 16 పవర్ చెప్తాం. 16 power 0, 16 power 1, 16 square, 16 cube అలా. So any hexadecimal number can be converted into decimal number by adding all the digits multiplied by their weights. ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుందనా. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, B246 ఇచ్చాడు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్నే చేయాలా. 2 power 0, 2 power 1 వేస్తాం కదా. అట్లాగే 16 power 0, 16 power 1, 16 square, 16 cube. వెయిట్ వచ్చేసి ఏమవుతుంది, B into 16 square, B into 16 cube, 2 into 16 square, 4 into 16 power 1, 6 into 16 power 0. వాటన్నిటిని యాడ్ చేస్తే ఆ నెంబర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్. సో ఇక చూడండి, బి అంటే ఎంత మనకి, ఏ అంటే 10, బి అంటే 11 కదా. సో 11 into 16 power 16 cube plus 2 into 16 square plus 4 into 16 power 1 plus 6 into 16 power 0. యాడ్ చేయండి. 11 into 16 cube చేస్తే 45,056 plus 16 square into 2 చేస్తే 512 plus 4 into 16 అంటే 64. 6 into 16 power 0 అంటే 1 కదా. సో 6 అనమాట. టోటల్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 45,638. అదేంటన్నా, డెసిమల్ నెంబర్. సో హెక్సా నుంచి డెసిమల్ కి కన్వర్ట్ చేయాలంటే ఈ రకంగా చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ కన్వర్షన్ ఫ్రమ్ బైనరీ టు హెక్సాడెసిమల్ అండ్ వైస్ వర్సా. అంటే బైనరీ టు హెక్సాడెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలి
అలాగే హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఒకసారి జాగ్రత్త చూడండి. చాలా ఈజీ, సింపుల్ గా ఉంటుంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద బైనరీ నెంబర్ సో అండ్ సో నెంబర్ ఇచ్చాను నాన్న. ఇక్కడ ద బైనరీ నెంబర్ ఈస్ స్ప్లిటెడ్ ఇంటూ 4-bit గ్రూప్స్. 4-bit గ్రూప్స్ కింద డివైడ్ చేయండి నాన్న. 4-bit గ్రూప్స్ కింద డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది రైట్ నుంచి లెఫ్ట్ గా, అంటే ఎంఎస్బి టు ఎల్ఎస్బి రాకూడదు, ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి మీరు కట్ చేసుకుంటూ వెళ్ళాలి 4 డిజిట్స్. చూడండి నాన్న, 1011 011 1101. ఇంకా మనకి లాస్ట్ లో 10 మిగిలింది కదా. సో లెఫ్ట్ సైడ్ లో ఏం చేసాము, 2 zeros పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, 4 డిజిట్స్ కింద కట్ చేసుకోవాలి. ఎల్ఎస్బి టు ఎంఎస్బి కట్ చేయాలి. సో ఈచ్ గ్రూప్ ఈస్ రీప్లేస్డ్ విత్ ఇట్స్ ఈక్వివాలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్స్ యాజ్. చూడండి నాన్న, 1011 ఇది దేనికి ఈక్వల్ అంట, 2 power 0 2 power 1 2 cube. 8 plus 2 ఎంత, 10 10 plus 1 11. 11 అంటే మనకి హెక్సాడెసిమల్ ఎంత, బి కదా. సో బి తో మెన్షన్ చేసాము. ఇది 7 కి ఈక్వల్. ఇదెంత, 2 cube 2 square అంటే ఎంత నాన్న, 2 cube 2 square 2 power 0. 2 cube అంటే 8 plus 4. 8 plus 4 ఎంత, 12. 12 plus 1 13. 13 అంటే ఎంత మనకి, డి అనమాట. ఏ 10 బి 11 సి 12 డి 13. 13 కాబట్టి డి తో మెన్షన్ చేసా. ఇది జస్ట్ 2 power 1 కదా, అంటే 2 కదా అదనమాట. సో ఇది బైనరీ నెంబర్ ఇట్లా ఇస్తే దానికి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ ఎంత నాన్న, 2D7B అనమాట. హెక్సాడెసిమల్ ఇలా వచ్చేస్తుంది అనమాట. బైనరీ టు హెక్సాడెసిమల్ చాలా సింపుల్ నాన్న. ఇచ్చిన నెంబర్ ని 4 డిజిట్స్ కింద కట్ చేసుకోవాలి. అది కూడా ఫ్రమ్ ఎల్ఎస్బి టు ఎంఎస్బి కి కట్ చేయాలన్నమాట. లాస్ట్ లో మనకి 2 డిజిట్స్ మిగిలిన 1 డిజిట్ మిగిలిన రిమైనింగ్ ఆల్ కూడా జీరోస్ పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్వర్షన్ ఫ్రమ్ హెక్సాడెసిమల్ టు బైనరీ. హెక్సాడెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఆ హెక్సాడెసిమల్ నెంబర్ ని తీసుకొని దాన్ని బైనరీలో రాసుకుంటే అంతే, అదే హెక్సాడెసిమల్ టు బైనరీ. ఇక్కడ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాడా. ఏ హెక్సాడెసిమల్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ నెంబర్ బై రీప్లేసింగ్ ఈచ్ డిజిట్ విత్ ఇట్స్ బైనరీ ఈక్వివాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద హెక్సాడెసిమల్ నెంబర్ 2B9D. ఈచ్ డిజిట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్స్. సో అందుకే నేను ఇంత టేబుల్ మీకు రావాలండి. 2ని ఎలా మెన్షన్ చేస్తాము, 10ని ఎలా మెన్షన్ చేస్తాం బైనరీలో అనేది ఏం నా 2 power 0 2 power 1 2 square 2 cube ఇది వేసుకోండి, యాడ్ చేసుకోండి, మనకు 0 1 2 3 వచ్చేస్తాయి అనమాట. అలా రాసుకోవాలి. సో 2 అంటే ఏంటన్నా ఇక్కడ మనకి బైనరీలో 0 0 1 0. బి అంటే హెక్సాడెసిమల్ కి వచ్చేసరికి మనకి 4 డిజిట్స్ యూజ్ చేయాల్సిందేనండి కంపల్సరీగా. 2 power 4 అంటే 16 కాంబినేషన్స్ వస్తాయి. 16 కాంబినేషన్స్ అంటే 0 to 15 అనమాట. అదే ట్రూత్ టేబుల్ మీకు ఫస్ట్ చూపించిన టేబుల్ అనమాట అది. ఓకే, సో బి అంటే 1011, 9 అంటే 1001 వచ్చిందా, 9 వచ్చిందా చూడండి. 2 power 0 2 power 1 2 square 2 cube. 2 cube అంటే 8 8 plus 1 ఎంత, 9 వచ్చింది కదండి. అలాగే డి, ఈ మొత్తాన్ని కలిపి రాసుకుంటే అదే మనకి బైనరీ నెంబర్ అనమాట. చాలా ఈజీ. హెక్సా టు బైనరీ ఈజీయే, బైనరీ టు హెక్సా, బైనరీ టు హెక్సా కన్వర్ట్ చేయటం అంటే చాలా సింపుల్ అండి. బట్ హెక్సా టు బైనరీ అంటే మీకు ఏం రావాలి, ఆ బైనరీ నెంబర్ సిస్టమ్ లో మీరు ఆ ఇచ్చిన 9 అయినా 11 అయినా 13 అయినా ఎట్లా రాసుకోవాలి అనేది మీకు తెలవాలన్నమాట. ఓకేనా, సో ఆ టేబుల్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ బైనరీ నెంబర్స్ టు హెక్సాడెసిమల్ నెంబర్స్. బైనరీ ఇచ్చాడండి, వాటిని హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయమంటుండు. ఫస్ట్ 1001 101010 10101100 ఇవి ఇచ్చాడు కదా. సో ఫస్ట్ బైనరీ నెంబర్ ఏమింది, 1001 ఇచ్చాడు. దాన్ని ఎందులో కన్వర్ట్ చేయాలంట, హెక్సాలో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్షన్ ఆఫ్ బైనరీ నెంబర్స్ ఇంటూ హెక్సాడెసిమల్ నెంబర్స్. టు కన్వర్ట్ ఏ బైనరీ నెంబర్ ఇంటూ ఇట్స్ హెక్సాడెసిమల్ నెంబర్, ద నెంబర్ ఈస్ ఫస్ట్ divided into a group of 4 bits from LSB to MSB. In case at the MSB, if there are no sufficient bits to form a group of 4 bits, then zeros are added and complete 4 bits group is formed. Each group is then replaced with its equivalent decimal number. Ade kadani cheppanu, we are cut the numbers from LSB to MSB. If there are any possible digits are not there, then you can place the zeros on left side of the last sufficient digits. Okay, లాస్ట్ డిజిట్స్ లో మీకు ఏదన్నా నెంబర్స్ 2 గాని 1 గాని డిజిట్ మిగిలింది అనుకో, 4 డిజిట్స్ ఫామ్ చేయాలి కదా, చేయలేకపోతే జీరోస్ పెట్టుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ లో జీరోస్ పెడితే వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు కదమ్మా, అందుకని అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు, 1001 1001 4 డిజిట్స్ కింద సపరేట్ చేస్తే ఒకటే కదా, అది దేనికి ఈక్వల్ నాన్న, 9 కి ఈక్వల్ అనమాట. నెక్స్ట్ 101010 చూడన్నా 1010 ఇది ఒకటి కట్ చేసా, ఇక్కడ నాకు 10నే మిగిలింది. అప్పుడు నేను 2 zeros ఇక్కడ ప్లేస్ చేసా. దేనికి ఈక్వల్, 2 కి ఈక్వల్, ఇది A కి ఈక్వల్. సో ఇది దేనికి ఈక్వల్ అంటే 2A హాఫ్ హెక్సాడెసిమల్ నెంబర్. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, 1100
1010 కరెక్ట్ గా ఉంది కదా. ఇది 14, ఇదేమో 12 అనమాట. అయితే 12 అంటే ఏంటి మనకి? 12 అంటే ఏ అంటే 10, బి అంటే 11, సి అంటే 12 కదా. మరి తప్పించాను నాన్న, జాగ్రత్త చూసుకోండి. ఇది సి, 12 అనేది సి నాన్న, 12C. ఇదేమో 14 అంటే ఏమొస్తుంది నాన్న మనకి? ఈ వస్తుంది 14. సిఈ అనమాట. వీటికి రాంగ్ ఇచ్చాను నాన్న, జాగ్రత్త చూసుకోండి. 12 అంటే సి అని ఇచ్చాడు. ఇది ఎంత ఒకసారి కౌంట్ చేయండి నాన్న. 1010 అంటే 2 పవర్ 1 2 క్యూబ్ 8 + 1 9 కదా. ఆగండి 2 8 + 2 10. ఇది 12 కాదమ్మా, ఇది 10 అంటే ఏ. ఇది ఎంత నాన్న? 2 క్యూబ్ 2 పవర్ 4 అంటే ఇది 12 అంటే ఎంత నాన్న? సి. ఓకే, ఇది 12, ఇది 10. వీడి నెంబర్లు డెసిమల్ నెంబర్ల సిస్టమ్ లో రాంగ్ ఇచ్చాడు, కానీ ఆల్ఫాబెట్స్ లో కరెక్ట్ ఇచ్చాడు. ఓకే, ఏసీ 16 అనమాట. ఈ 2 కూడా కాదు, ఏసీ 16 అంతే ఆన్సర్. ఏసీ 16 రాంగ్ ఇచ్చాడు. నెక్స్ట్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ హెక్సాడెసిమల్ నెంబర్స్ ఇంటూ బైనరీ. హెక్సాడెసిమల్ ని ఇప్పుడు బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఇది సింపుల్ గా రావాలి అని అంటే మీకు టేబుల్ వచ్చి ఉండాలి ఆల్రెడీ. ఓకేనా. 4236 ఇచ్చాడు కదండి. 4236 అంటే గివెన్ హెక్సాడెసిమల్ నెంబర్ ఈస్ 4236. సో 4 ని ఎలా రాసుకోవచ్చు నాన్న? డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో 4 ని ఎలా రాసుకోవచ్చు? 0100, 2 అంటే 0010, 3 అంటే 0011, 6 అంటే 0110 అనమాట. సో ఇలాగ మనం ఆ ఇచ్చిన డిజిట్ ని బైనరీలో కన్వర్ట్ చేసి వాటన్నిటిని క్లబ్ చేసి రాస్తే దెన్ వీ కెన్ ప్రూవ్ దట్ హెక్సాడెసిమల్ టు బైనరీ సిస్టమ్ అనమాట. బైనరీ టు హెక్సా ఈజీ, 4 కింద డివైడ్ చేసి రాయడం. కానీ హెక్సా నుంచి బైనరీలో కన్వర్ట్ చేయాలని అంటే మీకు ఆ టేబుల్ అనేది రావాలి. నెక్స్ట్, ఏబిసి 13 అని ఉంది. కన్వర్షన్ ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ టు బైనరీ. ఏ అంటే ఎంత? 10 ని 4 డిజిట్స్ ఎలా రాస్తాం? 1010 అవునా. బిని ఎలా రాస్తాం? 1011. అలాగ రాసుకొని వాటన్నింటిని కంబైన్ చేస్తే దెన్ హెక్సాడెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇంటూ దేర్ హెక్సాడెసిమల్ ఈక్వివాలెంట్స్. ఇవి డెసిమల్ ఇచ్చాను నాన్న. ఇప్పుడు దాకా బైనరీ హెక్సానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు డెసిమల్ నెంబర్ ఇచ్చి దాన్ని హెక్సాలోకి కన్వర్ట్ చేయమంటుండు. ఈ సిస్టమ్ వేరుంటది. ఇంత ముందు కూడా చేసాము. బైనరీ నెంబర్ ఇచ్చి డెసిమల్ లో కన్వర్ట్ చేయమంటే మనం ఎలా చేసాం నాన్న? 2 తో చేసుకుంటా వచ్చాం. ఎందుకని? బైనరీ అంటే 2 డిజిట్స్ కాబట్టి అది 2 తో చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏంటి? హెక్సాడెసిమల్ నెంబర్ కాబట్టి 16 తో చేయాలి. గివెన్ డెసిమల్ నెంబర్ ఈస్ 115. కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఇంటూ హెక్సాడెసిమల్ నెంబర్. చూడండి 115 ని 16 తో చేస్తే 7 టైమ్స్, రిమైండర్ 3 వచ్చింది. మళ్ళీ 16 7 అవ్వదు కదా నాన్న, అందుకే 0 పెట్టేసి 7 వేసాం. సో ఇప్పుడు నెంబర్ ఎంత? 1115 ఏమో హెక్సా నెంబర్, 1115 ఏమో డెసిమల్ నెంబర్. దాన్ని హెక్సాలో కన్వర్ట్ చేసి ఎంత వచ్చింది? 73 హెక్సా అనమాట. సిమిలర్లీ 235 తీసుకున్నాం అనుకో, 16 14 టైమ్స్, 11 ఈస్ ద రిమైండర్. మళ్ళీ 16 14 అంటే ఎంత మనకి? హెక్సాడెసిమల్ లో ఈ అనమాట. 11 అంటే బి అనమాట. ఈబి 16 అనమాట. ఓకే, ఇలా కన్వర్ట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ బైనరీ టు డెసిమల్ ఏమో 2 తో చేస్తాము, ఇదేమో 16 తో మనం చేస్తాం అనమాట. కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు డెసిమల్ నెంబర్స్ ఈజీ. ఇది ఎట్లా చేస్తున్నానో చూడండి. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ద ఆబ్టైన్డ్ బైనరీ నెంబర్ ఈస్, చూడండి అన్న, సమ్ ఏదో ఒక బైనరీ నెంబర్ ఇచ్చాడు. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, 2 పవర్ 7, 2 పవర్ 8, 2 పవర్ 9, 10, 11, 12, 13, 14, 15. సో ఇలాగ మనం రాసుకోవాలి. రాసుకొని ఈ పైన ఇచ్చినా కదా 0 ఇంటూ 2 పవర్ 15, 0 అయిపోతుంది, అది రాయక్కర్లా. 1 ఇంటూ 2 పవర్ 14 ప్లస్ ఇది 0 అయిపోతుంది కదా, ఇది రాయము. 1 ఇంటూ 2 పవర్ 13 ఇలా రాసుకొని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటన్నా? బైనరీ టు డెసిమల్ నెంబర్ అనమాట. నెక్స్ట్, 5B6E హెక్సా నెంబర్ ఇచ్చాడు. సో కన్వర్షన్ ఆఫ్ హెక్సా టు బైనరీ ఈక్వివాలెంట్ ఏం చేయాలన్నా? హెక్సా నుంచి బైనరీకి రాయాలి. హెక్సాలో 5 అంటే ఎంత? 0101. అలాగే బి అంటే ఎంత? 11 కదా. 11 ఎలా రాస్తాం? 1011. ఇలా రాసి అన్నిటిని కంబైన్ చేస్తే మనకేమొస్తుంది? హెక్సా టు బైనరీ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఏంటన్నా? కన్వర్షన్ ఆఫ్ బైనరీ టు మళ్ళీ డెసిమల్ నెంబర్. బైనరీ టు డెసిమల్ అన్నా కూడా యాజ్ ఇట్ ఈస్ పైన చేసిన కన్వర్షన్ స్టెప్. ఓకే, ఇవన్నీ మనకి ఏంటంటే నాన్న వింటున్నప్పుడు అర్థమైపోయి మనకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఈ కన్వర్షన్స్ అనేవి ఎంత ఈజీగా ఉంటాయో, పెన్ను పెట్టి ఎగ్జామ్ లో రాసేటప్పుడు అంత టఫ్ ఉంటాయి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారనమాట. ముందు మనకు ఆ టేబుల్ రావాలి, తర్వాత ఆ నెంబర్ సిస్టమ్ తెలవాలి,
డెసిమల్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఉంటుంది, బైనరీ అంటే ఏమేమి ఉంటాయి, హెక్సాడెసిమల్ అంటే ఏమి ఉంటాయి, తర్వాత ఆక్టా సిస్టమ్ వస్తుంది. ఆక్టా అంటే 0 to 8 అనమాట, 9 నెంబర్స్ ఉంటాయి. సో 0 to 7 అనమాట, 8 నెంబర్స్ ఉంటాయి అనమాట. అంటే 3 డిజిట్స్ తీసుకుంటాం అనమాట. ఇలాగ మీకు ఆ సిస్టమ్ అనేది ఏంటో అర్థమైంది అనుకోండి, కన్వర్షన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ చూడన్నా 3A4516 ఇచ్చాడు. గివెన్ హెక్సాడెసిమల్ నెంబర్ ఈజ్ 3A45. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా, హెక్సాడెసిమల్ టు బైనరీ ఈక్వివాలెంట్ తీసుకోవాలి. సో ద బైనరీ ఫార్మ్ ఆఫ్ ద హెక్సాడెసిమల్ నెంబర్ ఈజ్ 3A45 ఈజ్ 3 అంటే 11 కదా, అంటే 0011. ఏ అంటే 10 కదా, 1010. 4 అంటే 0100. 5 అంటే 0101 అనమాట. ఇప్పుడు ఏం చేయాలా, బైనరీ టు డెసిమల్ లోకి వెళ్ళాలి. డైరెక్ట్ గా మనం డెసిమల్ లో కన్వర్ట్ చేయలేము, హెక్సా నెంబర్ ని డైరెక్ట్ గా డెసిమల్ కి కన్వర్ట్ చేయలేం. ఫస్ట్ దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసి ఆ బైనరీ నెంబర్ టు డెసిమల్ లోకి వెళ్ళాలి. బైనరీ టు డెసిమల్ అంటే ఎలాగా, వాటి యొక్క పొజిషన్స్ ని మల్టిప్లై చేసుకొని వెయిట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు వచ్చేదే డెసిమల్ నెంబర్ అనమాట. ఓకేనా, చూడండి నాన్న, ఫస్ట్ 0 1 0 1 1 1 ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ పొజిషన్స్ అన్నిటిని ఏం చేసా, 2 పవర్స్ మల్టిప్లై చేసుకొని వాటన్నిటిని యాడ్ చేస్తే నాకు డెసిమల్ నెంబర్ వచ్చింది అనమాట. ప్రొసీజర్స్ అనేవి గుర్తుపెట్టుకున్నాను జాగ్రత్తగా. నెక్స్ట్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ హెక్సా డెసిమల్ నెంబర్. 214 హెక్సా అంటున్నా కదా నాన్న, 16 తోనే చేయాలి. 16 తో చేస్తే 2 14 13, ఇంకా 13 టైమ్స్ పోతుంది, ఇంకా రిమైండర్ ఎంత 6 ఉంటుంది. 13 16 లో పోదు కాబట్టి 0 13 అనమాట. సో 13 అంటే ఎంత మనకి హెక్సా డెసిమల్ లో, D6 వచ్చేసిందా, D6 వచ్చేసిందా. 13 ని D కింద రాసుకున్నా నాన్న, 6. ఓకే, హెక్సా డెసిమల్ నెంబర్. సిమిలర్లీ ఇక్కడ కూడా 5625 అంటున్నా. 351 times 16, 9 is the remainder. 21 times 15 is the remainder. And 1 time 5 is the remainder. 0 1. So రాయండి అన్న, 1 5 15 9. సో 1 5 15 అంటే ఎంత మనకి, F9. ఇదే మన ఇక్కడ 1 5 ఉంది కదా, దాన్ని కూడా F కింద రాయొచ్చు కదా. అంటే అది 1 సపరేట్ 5 సపరేట్ వచ్చింది మనకి రిమైండర్స్, రెండు కలిపి 15 రాలా, కానీ దాని పైది 15 వచ్చింది కదా, అందుకే ఆ 15 నేను ఎలా రాసుకున్నా, హెక్సాడెసిమల్ లో F అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను ఈ పాయింట్. 1 5 F9 ఇన్ ద హెక్సాడెసిమల్. యాజ్ ఇట్ ఈస్ 157, 9 times 13 రిమైండర్ 0 9 9. 13 అంటే ఎంత మనకి, D కదా నాన్న, హెక్సాలో 9D అనమాట. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, బైనరీ నెంబర్ ఇచ్చాడు, దాన్ని హెక్సాలోకి రాయమంటుండే. బైనరీ ఇచ్చినప్పుడు ఏం చేయాలా, 4 డిజిట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఆ నెంబర్ ఈ నెంబర్ ఎంతో రాసుకుంటే హెక్సాలో కన్వర్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్. నెక్స్ట్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ బైనరీ సిస్టమ్, హెక్సా నెంబర్, డెసిమల్ నెంబర్ ఇంటూ హెక్సాడెసిమల్ ఇంటూ డెసిమల్. అన్ని మెథడ్స్ ఇక్కడ ఇచ్చేసాడు, ఒకసారి చూడండి నాన్న. 6139 అనేది హెక్సా నెంబర్ నాన్న, దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలా, 6 ని రాసుకుంటాం బైనరీలో, 0110. 1 అంటే ఎంత బైనరీలో, 0001. 3 అంటే ఎంత, 0011. 9 అంటే ఎంత, 1001. అన్నింటిని కంబైన్ చేసి రాస్తే ఇచ్చిన హెక్సా నెంబర్ టు బైనరీ సిస్టమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏమంటుండు, డెసిమల్ ఇచ్చాడు, డెసిమల్ నెంబర్ ఇచ్చి హెక్సా నెంబర్ లో కన్వర్ట్ చేయమంటుండు. డెసిమల్ ఇచ్చి హెక్సాలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 16 తో చేయాలి. 16 తో చేస్తే మనకి ఎంత వచ్చింది, 1388 హెక్సా డెసిమల్ నెంబర్ వచ్చింది. అంటే 1388 అనమాట, నాట్ 13 అండి, 1388 వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, మళ్ళీ హెక్సా ఇచ్చాడు, డెసిమల్ లో కన్వర్ట్ చేయమన్నాడు. ఇది చూడండి, హెక్సా ఇచ్చి డెసిమల్ లో కన్వర్ట్ చేయమంటే ప్రొసీజర్ మారుతుంది. A8C16 ఇచ్చాడు కదా, సో 16 power 0, 16 power 1, 16 square. A into 16 square plus 8 into 16 power 1 plus C into 16 power 0. సింప్లిఫై చేసి యాడ్ చేసుకుంటే 2700 డెసిమల్, అంటే 2700 ఇన్ డెసిమల్ నెంబర్స్. నెక్స్ట్, బైనరీ టు హెక్సాడెసిమల్. బైనరీ టు హెక్సాడెసిమల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలా, బైనరీ నెంబర్ 2 power 0, 2 power 1, 2 square, 2 cube ఇట్లా రాసుకొని అన్నిటిని యాడ్ చేస్తే బైనరీ నుంచి డెసిమల్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇది నాన్న ఇవాళ క్లాసు. ఓకే, thank you. Please like, share and subscribe my channel guys.